మార్కెట్‌లో రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద పెను మార్పులు జరగబోతున్నాయి అని ఆర్థిక రంగానికి చెందినటువంటి నిపుణులు భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా డాలర్ సాధిస్తున్నటువంటి ఆధిక్యతకి గండి కొట్టేందుకు కొన్ని ప్రధాన దేశాలు కొత్త రకం వ్యూహాల్ని అమలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో భౌతిక రూపంలో ఉండేటువంటి బంగారం యొక్క ప్రాముఖ్యత ఒక్కసారిగా మారిపోబోతుంది. ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ పరిణామాల వల్ల మార్కెట్లో బంగారం యొక్క ధరలు సరికొత్త గరిష్ట స్థాయికి చేరేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అమెరికా ట్రెజరీ బాండ్ల మీద ఆధారపడ్డాన్ని తగ్గించుకుంటూ తమ వద్ద ఉన్నటువంటి ఆర్థిక నిల్వలని సురక్షితమైన భౌతిక బంగారంగా మార్చుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బంగారానికి ప్రపంచంలో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఉంటూ ఉంటుంది. ఎగ్జాంపుల్ 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గ్రాము బంగారం ధరతో పోలిస్తే ఈరోజు దాని విలువ ఎన్నో వందల రెట్లు పెరిగింది, 10 రెట్లు కూడా కాదు. మనం ఇంట్లో దాచుకునేటువంటి కాగితం డబ్బు విలువ కాలక్రమేణా ఇన్ఫ్లేషన్ వల్ల పడిపోతూ వస్తుంది. కానీ గోల్డ్ వాల్యూ మాత్రం ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది. సో ఈ పేపర్ నోట్స్ లేదా బాండ్ రూపంలో ఉండేటువంటి డిజిటల్ బంగారాన్ని పక్కన పెట్టి చేతికి అందే అసలైనటువంటి టాంజెంట్ గోల్డ్ని కొనుగోలు చేయాలి అని తమ ఇన్వెస్టర్లకి బడా బ్యాంకులు సూచిస్తున్నాయి. సో ఈ రకమైన వ్యూహం వల్ల రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం యొక్క ధర భారీగా కొరత ఏర్పడి దాని ధర అనూహ్యంగా పెరిగేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ప్రస్తుతం చాలా దేశాలు తమ దగ్గర ఉన్నటువంటి పేపర్ గోల్డ్ బాండ్ని మార్చి నేరుగా భౌతిక బంగారాన్ని, టాంజెంట్ బంగారాన్ని, ఫిజికల్ బంగారాన్ని తమ ఖజానాలో చేర్చుకుంటున్నాయి. రేపటి రోజున అంతర్జాతీయ లావాదేవీల్లో పేపర్ కరెన్సీ కంటే బంగారమే ప్రధాన సాధనంగా మారే అవకాశాలు క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో సామాన్య ప్రజలు కూడా తమ వద్ద ఉన్నటువంటి బంగారాన్ని తొందరపడి అమ్ముకోకపోవడమే బెటర్ అంటున్నారు నిపుణులు చెప్తున్నమాట, మనం కాదు. బంగారం అనేది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అదొక బలమైనటువంటి ఆర్థిక భద్రతగా ఉంటుంది మన దేశంలో, ప్రపంచంలో కూడా. ఏ క్షమంలో అయినా ఆర్థిక సంక్షోభాలు ఎదురైతే ఈ భౌతిక బంగారమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచ మార్కెట్లో బంగారం యొక్క ధరలు ఎంత పెరిగినా భౌతిక బంగారం ఉన్నవారికి అది చాలా పెద్ద లాభంగా మారుతుంది ఖచ్చితంగా. భారతదేశంలో ఉన్న గృహాల్లో అత్యధిక బంగారు నిల్వలు ఉన్న పరిస్థితుంది. ప్రపంచ ఆర్థిక నివేదికల ప్రకారం మన దేశంలో ప్రతి ఇంట్లో మహిళలు దాచుకునేటువంటి బంగారమే దేశానికి పెద్ద కొండంత అండగా నిలుస్తుంది అని చెప్తూ ఉంటారు. ఎంత పెద్ద ఆర్థిక మార్పులు వచ్చినా భారతీయ కుటుంబాల వద్ద ఉన్నటువంటి ఈ బంగారం వల్ల మన దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉంటాయి అని చెప్తారు. బ్యాంకుల్లో ఉండేటువంటి కాగితపు డిపాజిట్ల కంటే చేతిలో ఉండేటువంటి బంగారమే నిజమైన సంపద అని ప్రపంచ ఆర్థిక రంగం కూడా ఇప్పుడు గుర్తిస్తున్న పరిస్థితుంది. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని భద్రంగా దాచుకోవడమే కాకుండా వీలైనంత ఎక్కువ వరకు భౌతిక రూపాన్ని కాపాడుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. బంగారం వెనక దాగున్నటువంటి ఆర్థిక మార్పులు అబ్జర్వ్ చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒక పెద్ద మార్పు దశలో ఉందని చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ వాణిజ్యంలో స్థానిక కరెన్సీల కంటే నాణ్యమైనటువంటి భౌతిక వస్తువులకి విలువ పెరుగుతూ వస్తుంది. కొన్ని దేశాల మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్య యుద్ధాలు కావచ్చు, పన్నుల వివాదాలు కావచ్చు, ఈ పరిణామాలకు అవి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. కాగితపు నోట్ల యొక్క విలువ రోజుకి క్షీణిస్తూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైనటువంటి మార్గాలను వాళ్ళు అన్వేషిస్తున్న పరిస్థితుంది. ఈ క్రమంలోనే బ్యాంకులు కూడా కాగితపు ప్రామిసరీ నోట్ల స్థానంలో అసలైనటువంటి బంగారాన్ని జమ చేసుకోవాలి అనేటువంటి భావనతో వాళ్ళు ఉన్నారు. దీనివల్ల రాబోయేటువంటి రోజుల్లో సాధారణ మార్కెట్లో బంగారం యొక్క లభ్యత తగ్గిపోయి దానికి అనూహ్యమైనటువంటి డిమాండ్ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆర్థికంగా బలపడాలని అనుకునే ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితుల్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది.